నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నానండి. దీపావళి కదా, సో ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకున్నాను. అదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇలాంటి పనులు ఉన్నప్పుడు కొంచెం తొందరగా నిద్రలేస్తాను, కానీ ఏంటో కానీ అసలు బయటికి వస్తేనే చలేసేస్తుంది అనమాట. ఆ చలికి అసలు లేవాలనిపించట్లేదు. ఇంకా లేచేసరికి 6 అయిపోయింది ఈరోజు. లేవగానే ముందు ఇల్లు వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చేసుకున్నానండి. ఇంకా చుట్టూ చూసారా దూరంగా ఎలా మంచు ఉందో. ఈ మంచుకే సగము ఎంత చలి వస్తుందంటే మాకు. అదే కాకుండా మాకు కిటికీలు అనేవి అంత ఫిట్గా అంటే గట్టిగా పట్టవన్నమాట, లూజ్ వచ్చేసిద్ది. సో దానివల్ల చల్లగా లోపలికి వచ్చి ఇంకా చలి ఎక్కువైపోయిద్ది. ఈరోజేమో రేణుకి స్కూల్ ఉంది, పూర్ణిమకి కాలేజ్ కూడా ఉంది. సో ఒకవైపు వంట కూడా చేయాలన్నమాట. ఇంకా లేచిందే లేటు, అందులోకి వచ్చి ఇల్లు శుభ్రం అంటే తెలిసిందిగా నా పని. చాలా బట్టలు ఉన్నాయి, దుప్పట్లు, మంచాలు, ఇల్లంతా కడగడం, సర్దుకోవడం, బూజు తొడవడం చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఎప్పుడు చేస్తానేమో కానీ ముందైతే ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను. అంటే బయట బట్టలు దుప్పట్లు అయి నానబెట్టేసానండి. ఇంకా అది వీడియో తీయలేదు. దుప్పట్లు నానబెట్టేసి అలానే డైలీ బట్టలు ఉంటాయి కదా, అవి కూడా అయితే నానబెట్టేసాను. మరోవైపు కొన్ని బట్టలు కంఫర్ట్లో ముంచాల్సినవి ఉన్నాయన్నమాట. అవేమో పూర్ణిమకి అయితే అప్పచెప్పాను. అంటే ఓన్లీ కంఫర్ట్లో ముంచి పిండేసి పక్కన పెట్టడమే కదా, ఇంకా పూర్ణిమ అయితే ఆ పని చేస్తుంది. ఇక్కడేమో నేను వంట అయితే చేస్తున్నాను. మరోవైపు అయితే బియ్యం కడిగేసి పెట్టేస్తానండి. అలానే మరోవైపు కూర కూడా తిరుగుమూత పెడుతున్నాను. నిన్న ఉదయమో మా వారు మార్కెట్ నుంచి వస్తూ బొబ్బరికాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అవే ఇప్పుడు కూర అయితే వండుతున్నాను. నైట్ కూడా అవే వండాను. అంటే నైట్ అంటే కోసేసామన్నమాట. తాతయ్య, నాన్నమ్మ, మా వారు, పూర్ణిమ, రేరు ఇంతమంది కూర్చుంటేనే టీవీ చూస్తున్నారు. ఇంకా వాళ్ళ మధ్యలో అయితే వేసేసాను ఇవి ఎలా ఒలిచేయండి అని. అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు అవి ఒలుచుకొని వండడం అంటే టైం పట్టిద్ది కదా, సో అందుకని నైటే వాళ్ళకైతే ఇచ్చేసి ఇలా కట్ చేసి ఒలిచేసి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఒకవైపు బియ్యం కడిగేసి పెట్టేసి మరోవైపు అయితే తిరుగుమూత పెట్టేస్తానండి. నాకు ఈ బొబ్బరికాయల కూర అంటే చాలా ఇష్టము. అందుకని ఎప్పుడైనా మార్కెట్ నుంచి తీసుకొస్తే ఒకేసారి అంటే ఒక 2-3 సార్లకి సరిపోయినట్టు తీసుకొస్తారనమాట. కానీ నేనేమో కొంచెం నాన్నమ్మ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఎన్ని ఉంటాయి అన్నీ నైట్కి అలానే మార్నింగ్ అయితే వండేస్తాను. నైట్ అంటే ఒక పూటే కదా, మార్నింగ్ అయితే 2 పూటలు వస్తుంది. చిక్కుడుకాయల్లోనే నేను అలాంటి వాటర్ వేయనమాట. తిరుగుమూత పెట్టేసి మూత పెట్టేసానంటే సాల్ట్ వేసి అలా మగ్గిపోయిద్ది కదా, లాస్ట్లోనే ఇలా కారం వేసేసి అలానే కొద్దిగా ఇంట్లో ధనియాల పౌడరు, గరం మసాలా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకోండి మంచిది అని అన్నారు కదండి. తప్పకుండా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందనమాట. ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసేసాను. నాకు ఈ బొబ్బరికాయలని పచ్చి కొబ్బరి వేసి వండితే టేస్ట్ చాలా నచ్చిద్ది అనమాట. చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్లిమ్లో ఉడికించుకుంటే ఆయిల్ తేలుతుందండి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇంట్లో కరివేపాకు లేదనమాట. కరివేపాకు వేసి ఉంటే ఇంకా టేస్ట్ వచ్చేది. భోజనం అయితే రేణు, పూర్ణిమ వాళ్ళే పెట్టుకొని తిన్నారు. ఇంకా నేనైతే అటు వెళ్ళలేదనమాట. వాళ్ళే తిని బాక్స్ కూడా పూర్ణిమ పెట్టేసింది. ఇంక ఇక్కడ నేనైతే బట్టలన్నీ కూడా నానబెట్టేసి చెప్పాను కదండి, ఆ బట్టలన్నీ కూడా ఉతికేసి ఇప్పుడేమో వాటిని జాడిస్తున్నాను. పూర్ణిమ కంఫర్ట్లోనే బట్టలు జాడించిందని చెప్పాను కదండి, అవన్నీ కూడా ఆరబెట్టేస్తాను. వాతావరణం అస్సలు అనుకూలంగా లేదనమాట. అంటే ఎండ అయితే బాగానే ఉంది. సో ఈ ఎండలాగే సాయంత్రం వరకు ఉంటే బాగుంటుంది నిజంగా. ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన అలాంటిదనమాట. వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకని వెంటనే ఉతికేసి బట్టలన్నీ కూడా ఆరబెట్టేస్తున్నాను, ఎక్కువ లేట్ చేయకుండా. కొంతైనా ఆరుతాయి కదని. ఇక్కడ కంఫర్ట్లో ముంచి ఆరబెట్టేసాం కదా, నెక్స్ట్ ఇవి కూడా జాడించేసి ఈ బట్టలు కూడా అయితే ఆరబెట్టేయాలి. ఇంకా దుప్పట్లు అయితే మా వారు వచ్చిన తర్వాత అయితే ఉతకాలి. నా వల్ల కాదు, తెలిసిందే కదా. పండుగలని కాదు కానీ నెలకు ఒకసారి అయినా సరే ఇలా హౌస్ క్లీనింగ్ అయితే నాకు ఖచ్చితంగా ఉండిద్ది. మంత్లో ఒకసారి అయితే ఇలా డీప్ క్లీన్ అయితే చేస్తాను పీరియడ్స్ టైంలోని. ఇంకా నార్మల్గా అయితే వీక్లీ లేదంటే 3 డేస్కి అట్లా అయితే నార్మల్గా పైన బూజు తోడటాలు అలాంటివన్నీ చేసుకుంటానండి. బట్టలు కంఫర్ట్లో కూడా జాడించేసాను. అంటే ఫస్ట్ నేను ఉతికేటప్పుడు ఒకవైపు బకెట్తో నీళ్ళు పెట్టుకుని జాడించి పక్కన పెట్టేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక బకెట్లో మంచినీళ్ళు అలానే ఇంకో దాంట్లో కంఫర్ట్ కలిపేసి రెండోసారి కూడా జాడించేస్తాను. అవన్నీ కుర్చీ మీద పెట్టి పక్కన పెట్టేశాను. ఇక్కడేమో డోర్ మ్యాట్స్ కూడా ఉతికేస్తున్నాను అనమాట. మళ్ళీ అవి కూడా అసలే నార్మల్గానే ఆరవు కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి అవి కూడా పొద్దున్నే ఉతికేసి ఆరబెట్టేస్తానండి. ఇల్లు శుభ్రం చేసిన ప్రతిసారి నేను డోర్ మ్యాట్లు కూడా ఉతుక్కుంటాను. అవి శుభ్రం లేకపోతే అస్సలు నచ్చదనమాట. ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూనే ఉంటాంలేండి. నేనేంటంటే ఒక 6-7 అలా ఇంట్లో ఉంటాయన్నమాట. ఒకసారి ఒక 3 వేసానంటే అవి శుభ్రంగా మాసిపోతాయి కదా, సో అవి ఉతికేసిన తర్వాత ఈలోపు ఇవి వేస్తానమాట. ఆ ఉతికిని మళ్ళీ మడతేసి దాపెడతాను.
అలా మార్చుకుంటూ ఉంటాను. రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకో 2 డోర్ మ్యాట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. కొత్తవి ఉన్నాయన్నమాట, అసలు ఓపెన్ చేయలేదు అవి. టైం అప్పుడు 8 అయిపోయింది. రేణును పూర్ణ కూడా రెడీ అయిపోయారనమాట. వాళ్ళేమో భోజనం చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి బాక్స్ అయితే పూర్ణ పెట్టేసింది, అన్నం చల్లారి పెడుతుంది. ఇంకా నాకు ఈ బట్టలే చాలా ఎక్కువ అనమాట. దుప్పట్లు వీటితో పోల్చుకుంటే బట్టలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఉతకడానికి కానీ, కంఫర్ట్లో జాడించాల్సినవి కానీ ఇవన్నీ. అందుకని ఈరోజు ఎండ కొంచెం సేపు అంటే ఎక్కువసేపు ఉంటే బాగుండు అనుకుంటున్నా. దుప్పట్లు అంటే ఎలా అయినా మేనేజ్ చేసుకోవచ్చేమో, కానీ బట్టలన్నీ మళ్ళీ తడిసిపోయి ఉంటే ఎక్కడ మళ్ళీ ఆరబెట్టాలో తెలియట్లేదు. ఇక్కడ ఆఖరికి బట్టలు ఆరబెట్టడానికి ప్లేస్ లేక ఈ గుర్రం ఉండిద్ది కదా, దీని మీద అయితే డోర్ మ్యాట్స్ కొన్ని బట్టలు కూడా ఆరబెట్టేశారనమాట. యాప్ చెట్టుని కూడా వదలలేదు ఈరోజు. మొత్తం అన్నిటి మీద బట్టలు ఆరబెట్టేశాను. ఇంకోటి ఏంటంటే ఈ బట్టలకి ప్లేస్ లేదనమాట. ఏం చేద్దామంటేనే ఇంటి వెనకాల ప్లాస్టింగ్ కోసము కర్రలు వేసారనమాట పరంజీ కట్టడానికి. ఇంకా అవి పొడుగ్గా ఉంటాయి కర్రలు, చాలా హైటు. ఆ కర్రలకి నేను పైన అంటే కిందన ఆల్రెడీ ఒక తీగ ఉండిద్ది కదా కనిపించేది, అది కాకుండా మళ్ళీ పైన కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ కర్రలకి తీగ కట్టాను అనమాట తాడేసి. బట్టల వరకు అయితే సరిపోయాయి. ఇంకా దుప్పట్లు ఎక్కడ ఆరబెట్టాలో తెలియట్లేదు. అంటే ఇంటి వెనకాల మాత్రము ఒక 2-3 దుప్పట్లు పడతాయి, ఆ వరకు అయితే ప్లేస్ వదిలేస్తాను. ఇంకా మిగతా అయితే యాప్ చెట్టు మీద ముందర వేప చెట్టుకి వాలిపోకుండా తాడేసి కట్టారనమాట దీనికి పిల్లర్కి. ఇంకా దాని మీద కూడా ఒక దుప్పటి అయితే పడేసాను. ఈరోజు అయితే అసలు ప్లేస్ సరిపోలేదు బట్టలకి. నెక్స్ట్ ఇక్కడ మంచాలు కూడా సర్ఫ్ వేసి కొంచెం బ్రష్ పెట్టి అయితే కడిగేసుకున్నాను. ఈ ఇనుప మంచాలకి నవర్ అయితే ఇప్పటానికి అసలు అవ్వదనమాట. ఎలా అయినా సరే ఇలా కడుక్కోవడమే తప్ప విప్పదీసి గుంజి మళ్ళీ వేసుకుందాం అంటే అవ్వదు. కొనేటప్పుడు ఇలానే వచ్చింది కూడా. మేము ఈ మంచం తీసుకునేటప్పుడు ఎలా అయితే పట్టొచ్చిందో అదే నవర్ అనమాట. అప్పటి నుంచి మార్చలేదు. ఇంకెప్పుడు ఇలానే వాష్ చేసుకుంటాను. సర్ఫ్ వేసి కొంచెం బాగా రుద్దేసి పైప్తో నీళ్ళు పెట్టి కొట్టేసానంటే ఇంకా శుభ్రం అయిపోయిద్ది. కానీ కడిగిన ప్రతిసారి బ్రష్ పెట్టి రుద్దుతానమాట. ఈ మంచము ఇంకా పెద్ద మంచం 2 కూడా ఇలానే సర్ఫ్ పెట్టి కొంచెం బ్రష్ పెట్టి రుద్దేశాను. మంచాలు దుప్పట్లు ఇవన్నీ అయిపోతే ఇంట్లో పని నిదానంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎండతో పని కదా, తొందరగా ఆరవని. అన్ని దుప్పట్లో కల్లా ఈ మొద్దు దుప్పటి అస్సలు లేపలేమండి. కాకపోతే ఇవే 2 ఉన్నాయన్నమాట. ఒకటి లోపల ఉందిలేండి, స్టోరేజ్లో పెట్టేస్తాను. అది కూడా ఇప్పుడు తీయాలి, ఎందుకంటే చలికాలం వచ్చింది కదా. ఇందులో ఒక 2 దుప్పట్లు స్టోరేజ్లో పెట్టేసి ఆ దుప్పట్లు తీయాలి. మొదట్లో మా వారి దుప్పట్లు కొనుక్కొచ్చినప్పుడు ఇలాంటివి ఎందుకు తీసుకొచ్చావు, అసలు నాకు నచ్చలేదు, పాత కాలపిలాగా ఉన్నాయని చెప్పి అసలు తిట్టానమాట. ఏమైనా పోనీ కలర్లో తీసుకురావచ్చు కదా, ఈ బ్లాక్ ఏందని. కానీ ఇప్పుడు అవి నేను కప్పుకుంటే మా వారేమి ఇప్పుడు ఎగతాలు చేస్తున్నారు. ఆ రోజు నన్ను తిట్టావు, ఇప్పుడు ఎందుకు ఆ దుప్పట్లు కప్పుకుంటున్నావని. ఎందుకంటే అవి మాత్రమే చలి ఆపుతున్నాయి అనమాట. ఎంత వెచ్చగా ఉంటుందంటే అసలు లోపల ఫోన్ చూసినా సరే బయటికి వెళ్తురు కూడా కనపడదు, అలా అంత మందంగా ఉంది ఆ దుప్పటి. సో 2 అయితే తీసుకున్నాం అనమాట. ఇంకొక దుప్పటి తీసుకోవాలి. ఇంకా అంటే పూర్ణ ఉంది కదా, మాకు ఇదివరకు మేమే మా వరకు అనుకొని ఇలా 2 తీసుకున్నాం. ఇప్పుడు పూర్ణ ఉంది కదా, ఇంకొక గట్టి దుప్పటి ఒకటి తీసుకోవాలి. ఈ దుప్పట్లు అయితే అస్సలు చలాగట్లేదు. ఈ వీడియో కూడా నేను ఈరోజే షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్లో పెట్టేశానండి. అంటే మళ్ళీ సండే ఇంకో వ్లాగ్ వచ్చింది అనమాట. పండగకి షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో సండే రోజు అయితే పెట్టుకున్నాము. అందుకని వీడియోస్ ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుంది, మీరు అది కూడా చూడండి. అంటే దీపావళి, సో ఈ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేమో కంఫర్ట్ అయితే వేసేసాను. ఆల్రెడీ 2 సార్లు జాడించేసాం కదా, ఇంకా కంఫర్ట్ వేసి ఇందులో కొంచెం సేపు నానబెట్టి అయితే వదిలేసాము. ఈ లోపేమో మా వారు ఒకవైపు బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా తను చేసుకునేంత వరకు కూడా వీటిని అయితే కంఫర్ట్లో పెట్టేసి నానబెట్టేసానండి. నేనైతే మొహం కడిగేసుకున్నాను. అంటే ఫస్ట్ తినేసిన తర్వాత పిండుకుందాంలే అని అయితే అన్నారు. ఇంకా నేనేమో ఎండపోతుంది కదా, ముందు దుప్పట్లు పిండేసి తర్వాత తిందాంలే అని అయితే అన్నాను. సో అందుకని బ్రష్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దుప్పట్లు అయితే పిండేసి ఆరబెట్టేసి అప్పుడు వెళ్ళి భోజనం చేసాము. నెక్స్ట్ ఇక్కడ సాత్వికని అయితే రెడీ చేస్తున్నానండి. అంగన్వాడికి పంపించాలి కదా, అంగన్వాడికి పంపించేసానంటే ఇంకా పని అంతా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. లేదంటే కాలకడ పిల్లలకి అక్కడక్కడే తిరిగిద్ది. పాపం నా చిట్టి తలకి పేలు పట్టేశాయి, చూడండి ఎంత కోట ఉన్నాయో. 2 రోజుల నుంచి పద్దాక గోకుతా ఉందన్నమాట. మా నాన్నమ్మ కూడా అంటుంది, నేను మాత్రం అలా ఎవరికి పేలు ఉండవు కదా, సో అందుకని పెద్దగా పట్టించుకోలేదనమాట. కానీ ఈరోజు మాత్రం ఇలా పాయి తీసేసరికి పెద్దవి తగులుతున్నాయి. అది కాకుండా అంటు పట్టేస్తుంది అనమాట.
ఈ దీపావళి అయిపోయాక ఒక రోజు ముందు కూర్చుని పెట్టుకొని మొత్తం ఏరేసేయాలి. మా సాత్వికకి అంగన్వాడి కంటే మాత్రము ఎక్కడ లేని నిద్ర తన్నుకుంటూ వచ్చేసిద్ది అనమాట. ఎక్కడ ఆయమ్మ వచ్చి పిలిచిద్దని సగం పెందల కాడే నిద్రపోయిద్దేమో మరి. ఈ మధ్య అసలు అంగన్వాడికి అంటేనే నిద్ర వచ్చేస్తుంది అంటుంది. ఇప్పుడు కూడా చూసి రావులంతలు తీస్తూ జడేస్తున్నానే కానీ నాకు నిద్ర వస్తుంది అని అయితే అంటుంది. అంటే ఆయమ్మ వచ్చి పిలిచిద్ది అనమాట. ఆమె దగ్గరుండి తీసుకొని వెళ్ళిద్ది. ఆ టైం కల్లా మా సాత్వికని రెడీ చేసి ఉంచితే సరిపోతుంది. ఇంకెక్కడేమో చూసారా అప్పటికి నిద్ర వచ్చేస్తుంది నాకు నిద్ర వస్తుంది అంటుంది. మళ్ళీ రేణు వాళ్ళ స్కూల్ కంటే వెళ్తుందంట, కానీ అంగన్వాడికి మాత్రం వెళ్ళనంటుంది. అంతకుముందు బాగానే వెళ్ళిపోయేది, కానీ ఈ మధ్య మరీ మారం చేస్తుంది. ఇంకెక్కడ సాత్వికకి అయితే జడలు వేసేసి తనకైతే పౌడర్ పూసి బొట్టు పెట్టేశాను. అంటే ఆయమ్మ వచ్చి పిలిచిద్ది అనమాట. తనే దగ్గరుండి తీసుకుని వెళ్ళిద్ది. సరిగ్గా వెళ్లే ముందు నాకు ఈ కొత్త గోజులు వెయ్యనైతే మారం చేస్తుంది. ఇంకా మా వారు నేను ఎంత చెప్పినా రేపు పండగ కదమ్మా, పండగకి వేసుకుందిలే, ఇప్పుడు వద్దని చెప్పినా అసలు వినట్లేదనమాట. ఇంకా సరేలే రేపు నాకు ప్యాంట్ వెయ్యు అని అయితే చెప్పి వెళ్తుంది. మామూలు కాదు, ఎప్పుడు కొత్త బట్టలు కొత్త గాజులు ఇలాంటివి అడిగిద్ది అనమాట. మళ్ళీ గాజులు వేస్తే అస్సలు ఉంచుకోదు, అంటే వేసుకున్న వాళ్ళకి కూడా సరిపోదు అలా అడిగిద్ది. ఇంక ఇక్కడ ఆయమ్మ అయితే సాత్వికని తీసుకొని వెళ్ళిపోయిందండి. ఇంక ఈ బట్టలు అయితే ఉన్నాయి, అలానే 2 దుప్పట్లు కూడా ఉన్నాయి ఉతకడానికి. అవి కూడా బట్టలు ఉతికేసి ఆరబెట్టేశాను. అంటే డోర్ కర్టన్స్ ఇవన్నీ కూడా ఉతికాను అనమాట, కిచెన్లోనివి. అలానే దుప్పట్లన్నీ ఉతికేసి ఆరబెట్టేశాను. నెక్స్ట్ ఇల్లు కడగడం అయితే ఉంది. ఇల్లు కడగడమే నాకు పెద్ద కష్టం అనమాట. మిగతా పని అంతా కూడా ఎంత ఈజీగా చేసుకుంటాను, కానీ ఇల్లు కడగడం మాత్రం కొంచెం కష్టం అనిపించిద్ది. ఇక్కడ ఇల్లు కడగడానికి అయితే సరుపు అయితే కలుపుకున్నానండి. అంటే మామూలుగా నేను ఎక్కువగా ఇల్లు మాపు పెడుతుంటాను కదా, ఇలా కడిగేటప్పుడు మాత్రము సరుపు వేసి నీట్గా కడిగేసుకుంటాను. బయట బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసానని చెప్పాను కదండి. అప్పుడే ఇల్లంతా కూడా బూజు అయితే తుడిచేసి మొత్తం ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ చివరి బెడ్రూమ్ మాత్రం మాప్ పెట్టేస్తాను. ఆ గది కడగడానికి అవ్వదు కదా, ఎంతైనా మాప్ పెట్టుకోవడమే. ఇంకా హాల్ మొత్తం కూడా కడిగేసి తర్వాత కిచెన్ అయితే మళ్ళీ గ్యాస్ ఇవన్నీ కడగాలి కదా, తర్వాత కిచెన్ కడుక్కున్నాను. సో ఇల్లు కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కిచెన్ కల్లా గ్యాస్ స్టవ్, పూజ గది ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను కదా, కడుగుతాను కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. అందుకని హాల్ కడిగాక కిచెన్ కడుగుతాను. హాల్ కల్లా ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మాకు వాటర్ పోయే దగ్గర కరెక్ట్గా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది చూడండి, అక్కడ డౌన్ అనమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ డౌనే. సో అక్కడ నుంచి నీరు లాగడమే ఎక్కువ టైం పట్టిద్ది. నెక్స్ట్ బయట పంచంతా కడిగేసాను. గిన్నెలన్నీ బయటే పెట్టేశాను కడగడానికి. ముందు గిన్నెలు కడిగేసి తర్వాత ఇల్లు కడుక్కుందాం అనుకున్నాను, కానీ బయటేమో వర్షం అంటే జల్లులుగా చినుకులు పడుతున్నాయి అన్నమాట. అందుకని మళ్ళీ గిన్నెలు అయితే ఏముందిలే, క్లాత్తో తుడిచైనా సరే సర్దేసుకోవచ్చు, మళ్ళీ ఇల్లు కడిగేస్తే ఆరిపోద్ది కదా, మళ్ళీ లేదంటే తేమ అయిపోయిద్ది అని చెప్పి ముందు ఇల్లు కడిగేసుకున్నాను. ఇంకా బట్టలు చూసారా, పైన తాళ్ళు కట్టి కింద తాడు మీద అసలు ఖాళీ లేదు. అప్పటికి కొన్ని బట్టలు అయితే తీసేసాను, చినుకులు పడుతున్నాయని ఆరిపోయినవన్నీ తీసేసాను అనమాట. తర్వాత మరి కొంచెం పెద్దవాన్ వచ్చింది, మళ్ళీ ఎందుకులే ఆరినవి కూడా తడిసిపోతాయేమని చెప్పి మిగతా ఉన్న కడిగి బట్టలు కూడా తీసేసాను. ఇంకా అక్కడక్కడ కొన్ని తేమగా ఉన్నవి మళ్ళీ తీసుకొచ్చి ఎండ వచ్చిందని ఆరబెట్టాను అనమాట. సగం ఈరోజు నాకు ఈ బట్టలు తీసి ఆరబెట్టడమే సరిపోయింది. ఎండ ఏమో చూస్తే ఇలా ఉంది, కానీ గట్టిగా ఎండ వస్తుంది, వెంటనే మళ్ళీ టపాటపాని చినుకులు వచ్చేస్తాయి అనమాట. అసలు ఈరోజు బట్టలు ఏమవుతాయి అనుకున్నాను, కానీ పర్వాలేదులేండి, బట్టల వరకు అయితే బాగానే ఆరినాయి. ఇంకా దుప్పట్లు అన్నీ కూడా అయితే సాయంత్రం వరకు వదిలేసాను. అంటే జల్లులు అలాగా అక్కడికక్కడ మబ్బు పట్టడము కురుస్తుంది అంతే, పెద్దగా అయితే ఏమీ కురవట్లేదు. మళ్ళీ వెంటనే ఆగిపోయి ఎండ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి. గిన్నెలు కడిగేసి ఇంక మంచాలు కూడా కొంచెం మారినాయి అనమాట. మంచాల మీద ఇలా గిన్నెలు అయితే దబ్బిస్తున్నాను. ఇంతలో మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయ్యి మిగతా కొంచెం తేమ ఉందని ఆరబెట్టానని చెప్పాను కదండి, ఆ బట్టలు కూడా మళ్ళీ తీసేస్తున్నాను. అసలు ఈ చినుకులతోటి నాకు ఈరోజు ఇంట్లోకి బయటికి రన్నింగ్ అయిపోయిందనమాట, తిరుగుతూనే ఉన్నాను. ఆడాడ కొన్ని మాత్రం ఆరలేదు, ఇంకా అవి అయితే వదిలేసాను. దుప్పట్లు అయితే అస్సలు తీయలేదు, ఎలా అయితే అలా అయ్యిద్దులు అని చెప్పి అవి మాత్రం వదిలేసానండి. ఈ బట్టల వరకే వారినట్టు తీస్తున్నాను అంతే, ఇంకా అవగా వారలేదనమాట, అందుకని వదిలేసాను.
గిన్నెలు కడిగేసిన తర్వాత లాస్ట్లో ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా అయితే కడిగేసాను. ఇంకా బకెట్లు అన్నీ అంటే వాడిన వరకు ఉంచి మిగతా అన్నీ కూడా కడిగేసి వాటిని కూడా ఎండలో కాసేపు అయితే ఆరబెట్టేసానండి. పెద్ద ఈ డ్రమ్ములు తీసుకోండి, ఎందుకు అన్నిసార్లు మోటార్ వేసి పట్టడం అని అంటున్నారు కదండి. నేను ఆల్రెడీ ఇది వరకు ఆ పనే చేసాము. డ్రమ్ములు 2 తీసుకున్నాం అనమాట. ఒకటేమో బెడ్రూమ్లో ఉంటుంది, ఒకటేమో బాత్రూంలో ఉండిద్ది. వేస్ట్ బట్టలు వేస్ట్ సామాన్లు అవి పెట్టేసాము. అంటే పగిలిపోతున్నాయి అనమాట, నీళ్ళు పద్దాక పట్టినా సరే ఉండట్లేదు. అందుకని ఇంకా ఆ రోజు నుంచి డ్రమ్ములు అయితే కొనలేదు. ఇలా అవసరమైనప్పుడల్లా బకెట్లు పట్టుకోవటము అంతే. ఇంకా చెప్తున్నాను, మా వారు కూడా అదే అంటున్నారు, ఒక పెద్ద డ్రమ్ ఒకటి తెచ్చుకొని పెట్టుకుందాంలే అని అయితే అంటున్నారు. కరెంట్ పోయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అలాంటప్పుడు ఇంక 2 మంచాల మీద అయితే గిన్నెలన్నీ కూడా ఇలా కాలేస్తాను. ఇంకా బట్టలు అయ్యి అప్పుడు ఎండ చూసారా ఎంత గట్టిగా ఉందో, ఆ ఎండకి మళ్ళీ వెంటనే మబ్బు పెట్టేస్తుంది. ఇంకా సరేలే అలా అయితే అలా అయ్యిద్ది. ఇంకా ఇవిగో బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాను. ఇంకా సాయంత్రం మా పూర్ణిమ వచ్చింది కదా, ఇంకా నేను ఇద్దరం మడత పెట్టుకోవాలి. ఈ పని అయిపోయింది కదా, ఇంకా స్నానం అయితే తలను కలిపి స్నానం చేసేసాను. సో ఇప్పుడు ఫ్రీగా ఉందనమాట. కానీ కాళ్ళు నొప్పులు మామూలుగా లేవు. ఉదయం లేచి నుంచి ఎక్కడ కాసేపు కూడా కూర్చోలేదు, ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూనే ఉన్నాను. సో ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ సర్దుకోవాలి. ఇంతలో సాయంత్రము రేణు స్కూల్ నుంచి వచ్చేది కదండి, ఇంకేదో ఒకటి స్నాక్స్ అయితే అడుగుతూ ఉండిద్ది అనమాట. ఇంకా తన కోసమని బాలామృతం పిండితో అయితే కేక్ లాగా అయితే చేస్తున్నాను. లాస్ట్ అంటే 2 డేస్ బ్యాకే చేశాను, బాగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇక్కడే నేను 2 కప్పుల పిండి అయితే తీసుకున్నానండి. అందులో కొద్దిగా పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ టైం ఇందులో కొద్దిగా పెరుగు, అలానే అంటే అరకప్పు పెరుగు, అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే నెయ్యి వేసుకున్నాను. నార్మల్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, అంతకుముందు నేను ఆయిలే వేసేదాన్ని. ఆ 2 కూడా బాగా కలిపేసి క్రీమ్ లాగా అయ్యింది కదా, అప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్తో కలిపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా బేకింగ్ పౌడరు, అలానే బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చి కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని కొంచెం కలిపేసి తర్వాత కొద్దిగా పాలు వేసి కొంచెం పలుచగా చేసుకోవాలన్నమాట. ఇలా అయితే కలిపేసిన తర్వాత నేను కేక్ చేయడానికి నా దగ్గర మరీ వేరేవేం లేవన్నమాట. ఇది ఒకటే, లాస్ట్ టైం కూడా ఇందులోనే చేశాను, బాగా వచ్చింది. అందుకని ఇప్పుడు కూడా ఇందులోనే చేస్తున్నాను. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, లాస్ట్ టైము కొంచెము అంటే ఈ ప్యాటర్న్ ఉంది కదా పిండి కొంచెం తక్కువ, కానీ ఈసారి కొంచెం ఎక్కువ అనమాట. నేనేమో ఇంక ఇందులో వేసేసాను. ఇంకా ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసామంటే బబుల్స్ ఏమి ఉండవు కదా, కలిసిపోయిద్ది. దీని మీద నేను కొంచెం ఈ టూటీ ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. మా వారు తీసుకొచ్చారనమాట. ఇలా చేస్తున్నానంటే మొన్న తీసుకొచ్చారు, ఆ రోజు చేశాను కదా, మళ్ళీ మిగతా ఏమో ఇప్పుడు వేసాను. ఇంకో 2 టైమ్స్కి వస్తాయి. నెక్స్ట్ ఏమో ఒక దబరా అయితే ఇలా పెట్టేసుకోవాలి. దబరా పెట్టి మూత పెట్టేసామంటే ఒక 10 నిమిషాలు బాగా వేడైద్ది కదండి, అప్పుడు ఆ కేక్ది అయితే ఆ గిన్నె అలా దాంట్లో దించేసాను. దించేసి ఇంకా నేను దాని మీద వేరే బరువు ఏమీ పెట్టలేదు, జస్ట్ అలా మూత పెట్టేసి వదిలేసాను అంతే. ఇక్కడ చెయ్యి కాలిద్ది, అది ఒకటే చూసుకోవాలి. ఎందుకంటే అంటే 2 డేస్ బ్యాక్ చేసానని చెప్పాను కదండి, అప్పుడు చిన్నది వేలు కాలిందనమాట. అందుకని ఈసారి 1-2 సార్లు జాగ్రత్తగా తీసాను. అలా మూత పెట్టేసాను. ఇంకా దాన్ని ఒక అరగంట అయితే కదపక్కర్లేదు. స్లిమ్లోనే నేను ఎప్పుడు కేక్ చేసినా స్లిమ్లోనే ఉడికించుకుంటానండి. స్లిమ్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ బయట గిన్నెలన్నీ కూడా తీసేస్తున్నాను. మళ్ళీ పూర్ణ వచ్చిందంటే బట్టలు ఒక్కతే మడత పెట్టలేదనమాట. సో ఇద్దరం అయితే ఈజీగా అయ్యిద్ది. తను వచ్చేసరికి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా ఒకేసారి బట్టలు మడత పెట్టుకోవచ్చులని వెంటనే గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి కిచెన్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా నేను సర్దుకునే విధానం ఎలా ఉండిద్దో మీకు తెలుసు కదా, అందుకని. ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ ఒకటి మీషోలో తీసుకున్నాను కదండి, అది ఎవరైనా తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రము ఆ ప్రోడక్ట్ తీసుకోకండి. 2-3 టైమ్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ మనము వాష్ చేసేటప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే మామూలుగా ఏమైనా ఎత్తడి సామాన్లు ఏంటంటే ఈ పితాంబరము, చింతపండు ఇలాంటివి పెడితే క్లీన్గా వచ్చేస్తాయి, కానీ ఇది అలా కాదు. పైన కలర్ కోటింగ్ పోయి వైట్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రము తీసుకోమాకండి, ఇంకేమైనా మంచి ప్రోడక్ట్ చూసి తీసుకోండి. ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోయింది అరగంటలో. ఈ లోపు నేను ఆ 2 మంచాల మీద గిన్నెలు ఇవన్నీ తీసుకొచ్చి కిచెన్లో మొత్తం కూడా సర్దేసుకున్నాను. ఆ తర్వాత ఇంకెదిగో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, లాస్ట్ టైము కొంచెం పిండి తక్కువ అనమాట, ఈసారి ఎక్కువ. ఇంక వేరే ఏదైనా వెడల్పిడి గిన్నెలో వేయాల్సింది, నేనేమో ఇందులో వేసేసారు. కాకపోతే ఇది కొంచెం చూసారా సెట్ లాగా ఉండిద్ది కదా, కేక్ అనేది ఒకేసారిగా పడలేదనమాట. సో 1-2 సార్లు అటు ఇటు కుదిపితే అప్పుడు వచ్చింది. ఆ వచ్చే దీనిలోని కొంచెం
ఇలా బాగుంది కదా, నేనేమో దాన్ని మళ్ళీ టర్న్ చేశాను అనమాట చేతితోటి. ఇంకా విచ్చికిపోయింది మొత్తం. బేకింగ్ పౌడర్ మరి ఏదో మొత్తానికి ఎక్కువ వేసేసానేమో అనిపించింది నాకు. ఎందుకంటే లాస్ట్ టైము అసలు కేక్ ఎలా చేస్తే కట్ చేస్తామో పీసులు వస్తాయి అలా వచ్చిందనమాట. కానీ ఈసారి మాత్రం నేను కట్ చేయకుండానే పీసులు వచ్చేసాయి. టర్న్ చేసేసరికి మొత్తం ఇలా ముక్కలు ముక్కలు అయిపోయింది. కానీ టేస్ట్ కానీ సాఫ్ట్నెస్ కానీ సేమ్ కేక్ లానే ఉంది. కానీ కట్ చేయడానికి కాకుండా ఇలా ఆటోమేటిక్గా విచ్చికిపోయిందనమాట. కానీ లాస్ట్ టైం 2 days బ్యాక్ చేసానని చెప్పాను చూడండి, అదైతే అసలు ఏమీ లేదు, నార్మల్గా బన్నలాగా వచ్చిందనమాట. నైఫ్ తోటి కత్తితో కట్ చేసి ముక్కలు అందరికీ కూడా నేనే పెట్టాను. కానీ లాస్ట్ టైం మీద నాకు ఈసారి టేస్ట్ నచ్చింది, టేస్ట్ బాగా వచ్చింది. లాస్ట్ టైం కొంచెం షుగర్ ఎక్కువ వేసేసాను అనమాట. ఆల్రెడీ ఇందులో షుగర్ ఉండిద్ది కదా, చూసుకోకుండా వేసేసాను. మా వాళ్ళందరికీ సరిపోయింది, నాకు మాత్రం కొంచెం ఎక్కువైపోయింది. సో కేక్ అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇంకా పూర్ణ రేణు వీళ్ళు వస్తారు కదా, మా వారు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. లాస్ట్ టైం కూడా బాగా ఇష్టంగా తిన్నారనమాట. ఇంకా నేను కూడా కొంచెం తిని అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ కర్టెన్స్ అయితే ఇవి అప్పట్లో కిటికీకి ఇలా కుట్టానని చెప్పాను కదండి. ఇంక ఇవైతే ఇప్పుడు పెడుతున్నాను. ఎలాగో చలికాలం కదా, అది కాకుండా దోమలు బాగా వస్తున్నాయి అనమాట. చుట్టూ మొత్తం పచ్చదనం మీద కొంచెం దోమల బాధ ఎక్కువైపోయింది. అందుకని కర్టెన్స్ అయితే కడుతున్నాను. కర్టెన్స్ కూడా అప్పుడు ఎలా కుట్టానంటే ఒక్కో కిటికీకి ఒక్కొక్కటని కుట్టాను. కానీ నాకు ఒక్కొక్కటి పెడితే కిటికీకి అస్సలు నచ్చట్లేదు అనమాట. ఇందాక చూసారు కదా, అస్సలు లుక్ లేదు. అందుకని ఇలా 2 కర్టన్స్ వచ్చి ఒక కిటికీకి అలా అయితే పెట్టాను. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. ఈ క్లాత్ వచ్చి చీర అనమాట. మీషోలో మా చెల్లి తీసుకుంది అప్పట్లోని. మరి ఎందుకనో తనకి నచ్చలేదు అనుకుంటా. అంటే ఇలాంటి క్లాత్ మనం కట్టుకునేది అయితే కాదులేండి, కొంచెం పార్టీ వేర్స్ కావాలంటే వెళ్తారు చూడండి, అలా వాళ్ళకైతే బాగుంటుంది. ఇంకెందుకని ఒక 2 times తన తీర కట్టింది. ఇంకా తర్వాత నాకు వద్దక్క అనేసరికి నేనేమో ఆ చీరని ఇలా కర్టన్స్ కింద అయితే కుట్టానండి. మొత్తం 4 కుట్టాను. అంటే కింద కుర్చీలు పెట్టాను కదా, దానివల్ల క్లాత్ ఎక్కువ పడింది అనమాట. అదే కుర్చీలు లేకపోయినట్టయితే ఇంకో 2 కర్టన్స్ అయినా అయిపోతాయి. కానీ కర్టన్స్ కల్లా కుర్చీలు ఉంటే చాలా బాగుంటుంది అనమాట, అందంగా కనిపించిద్ది. ఇంకా నేను ఓన్లీ హాల్లో మాత్రం ఈ 2 కిటికీలకి పెట్టాను. అంటే బెడ్రూమ్లో అయితే పెట్టలేదు. దానికి వేరే క్లాత్ కుట్టడం ఏమైనా చేయాలి. ఎందుకంటే ఈ కర్టన్స్ అయితే 4 కుట్టాను అనమాట అప్పట్లోని. ఇంక ఇలా 2 days పెట్టాను కాబట్టి ఇలాగ సరిపోయింది రెండిటికి. ఓన్లీ ఒకే కలర్ ఏదైనా బాగుంటుంది కదా, ఇప్పుడు హాల్లోని అటొక కలర్ ఇటొక కలర్ వేస్తే బాగోదు కదా, అందుకని సేమ్ ఉండిద్దని ఇలా హాల్లోనే పెట్టేస్తానండి. నెక్స్ట్ డోర్ కూడా కర్టెన్ అయితే కట్టేస్తానండి. ఈ దోమలు వచ్చేస్తాను అని చెప్పాను కదా, ఈ చల్లదనానికి కర్టెన్స్ లేకపోతే మా వారు అసలు ఒప్పుకోవట్లేదు అనమాట. అందుకని డోర్కి కూడా కర్టెన్ అయితే కట్టేసాను. ఆల్రెడీ దానికి ఉందిలండి, సో అయ్యే మళ్ళీ కట్టేశాను. సో చాలా వరకు పని అయితే అయిపోయింది. ఇంకా బట్టలు ఒకటి మడత పెట్టేసి సెల్ఫ్లో సర్దేసుకుంటే సరిపోతుంది. ఇంకా పూర్ణిమ వచ్చాక ఇద్దరం తీరిగ్గా చేసుకోవాలి. నెక్స్ట్ బయట ఉన్న దుప్పట్లు ఇవన్నీ కూడా అయితే తీసేస్తున్నాను. అప్పటికి అంటే సాయంత్రం అయిపోయింది కదా, మరి ఎక్కువ ఉంచేసినా చల్లబడిపోతాయి అనమాట. ఈ చలికాలంలో ఏంటంటే బట్టలు ఎండ ఉండగానే తీసుకోవాలి, లేదంటే మాత్రము ఇలా సాయంత్రం అయిపోయాక తీసామంటే చల్లబడిపోతాయి కదా, తడిసినట్టు అనిపించుతాయి. అదే ఎండ ఉన్నప్పుడు తీస్తేనే బాగుంటాయండి. అందుకని దుప్పట్లన్నీ తీసేసి మడత పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బట్టలన్నీ కూడా హాల్లో తెచ్చి వేసేసాను కదండి. ఇంకా అవన్నీ కూడా అలా టీవీ చూస్తూ కూర్చొని పూర్ణిమ అయితే మడత పెట్టేసింది. ఇంక వీటన్నిటిని కూడా నేను తీసుకెళ్ళి సెల్ఫ్లో అయితే సర్దాలన్నమాట. ఈ మధ్య ఒక 1.5 గంట కరెంట్ అయితే పోయిందనమాట. ఈ మధ్యలో ఎప్పుడు ఇంతసేపు అయితే కరెంటు పోలేదు. ఇంకేం చేస్తాం, ఇంకా చీకట్లో బయట ఇల్లు అందరం మంచం వేసుకొని కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా నేనేమో కొంచెం వీడియో ఎడిటింగ్ అది ఉంటే చేసుకున్నాను. ఈలోపు మా కరెంటు రాగానే ఒకవైపు అయితే పూర్ణిమ బియ్యం కడిగేసి పెట్టేసింది. ఇంకా నేనేమో కొంచెం వీడియో ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి ముందు బెడ్రూమ్లో అయితే పెట్టేశానండి. ఇంకా అంటే ఎవరు వాళ్ళవి అలా సపరేట్గా మడత పెట్టిందనమాట. సో ఇంకా ఈజీగా ఉంది. అంటే పిల్లలవి, నావి, పూర్ణిమవి, మా వారివి అలా సపరేట్గా చేసి పెట్టిందనమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చి నేను సెల్ఫ్లో ఎవరు దానిలో వాళ్ళవి అయితే అలా సర్దేశాను. ఎవరి సెల్ఫ్ వాళ్ళకి పెట్టేశాను అనమాట. సో బట్టలు మడత పెట్టేటప్పుడు సపరేట్గా మడత పెట్టి ఎవరు వాళ్ళు తీసుకొచ్చి అలా పెట్టేయటమే. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా కలిసిపోవడం ఉండదు, అలానే బద్దాక సర్దుకోవాల్సిన పనే ఉండదు. ఎవరి బట్టలు ఎక్కడ ఉంటే తెలుసు కాబట్టి వాళ్ళు అవి తీసుకుంటారు. ఎక్కువగా మా వారి బట్టలే కంగాలు అవుతాయి అనమాట. ఇంకా మిగతాన్ని బాగానే ఉంటాయి. బట్టలు మడత పెట్టేసి సెల్ఫ్లో సర్దేసరికి అమ్మాయి అనిపించింది నిజంగా. ఎందుకంటే అవే ఎక్కువ పని అనమాట, ఎందుకంటే అవే ఎక్కువ ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకా బెడ్షీట్ కూడా కొంచెం వేసేద్దాం రాబావు అంటేనే మా వారైతే వచ్చారు. ఈ బెడ్షీట్ వేయాలంటే ఇద్దరు ఉండాల్సిందే, ఒక్కరి వల్ల అయితే అటు ఇటు చాలా టైం పట్టిద్ది. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదనమాట. సో ఇద్దరిమి కూడా బెడ్ అనేది బయటికి తీసేసి అంటే కొంచెం ముందుకి లాగి వేసి తర్వాత నెట్టేసామన్నమాట. అలాగే ఈజీగా ఉంది. కానీ నాకు బెడ్షీట్ మాత్రం చాలా బాగా నచ్చింది, భలే ఉంది కదండి. ఇంక ఇక్కడ ఒకవైపు రైస్ కడిగేసి పెట్టేసింది అనమాట పూర్ణిమనే. ఇంకా కూర అయితే ఉదయం చిక్కుడుకాయ కూర ఉండాను కదా, అదే ఉందన్నమాట. సో ఇంకా కూర అయితే ఏమీ వండలేదు, అన్నం ఒక్కటే వండేసాము. నెక్స్ట్ కేక్ చేసాను చూడండి, ఆల్మోస్ట్ తినేసారు. టేస్ట్ అయితే బాగుందనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వస్తేనే ఇంకా వాళ్ళు కూడా కూర్చొని అలా తిన్నారు. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంకా కిచెన్లో కర్టెన్స్ అయితే కట్టలేదు, అవి అయితే రేపు కట్టుంటే నెక్స్ట్ డే కట్టుకున్నాను. ఇంక ఈరోజు అయితే కుదరలేదు. మొత్తానికి పండగకి ఇల్లు శుభ్రం చేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రతి పండగలకి ముందు ఇదొక టాస్క్ అనమాట, ఇల్లు శుభ్రం చేయటం అనేది. సో ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది కదా, కొంచెం నీరసంగా ఉందన్నమాట. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.